ఓం శాంతి 26/10/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీకు శక్తి ఇచ్చేందుకు సర్వశక్తివంతుడైన తండ్రి వచ్చారు. ఎంత స్మృతిలో ఉంటారో అంత శక్తి లభిస్తూ ఉంటుంది. ప్రశ్న: ఈ డ్రామాలో అందరికంటే చాలా మంచి పాత్ర మీది, ఎలా? జవాబు: పిల్లలైన మీరే అనంతమైన తండ్రి వారిగా అవుతారు. భగవంతుడు టీచరై మిమ్మల్నే చదివిస్తారు కనుక మీరు భాగ్యశాలురయ్యారు కదా. విశ్వానికి యజమాని మీ అతిథిగా వచ్చారు. వారు మీ సహయోగంతో విశ్వ కళ్యాణం చేస్తారు. పిల్లలైన మీరు పిలిచారు, తండ్రి వచ్చారు. ఇదే 2 చేతులతో చప్పట్లు. ఇప్పుడు తండ్రి ద్వారా మీకు పూర్తి విశ్వంపై రాజ్యం చేసే శక్తి లభిస్తుంది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఆత్మిక తండ్రి ముందు కూర్చొని ఉన్నారు. శిక్షకుని ఎదుట కూడా కూర్చొని ఉన్నారు, టీచర్ ఎదురుగా. అంతేకాక ఈ బాబా పిల్లలైన మిమ్మల్ని తీసుకెళ్లేందుకు గురువు రూపంలో వచ్చారు అని కూడా మీకు తెలుసు. తండ్రి కూడా చెప్తారు, ఓ ఆత్మిక పిల్లలారా, నేను మిమ్మల్ని ఇక్కడి నుండి తీసుకెళ్లేందుకు వచ్చాను. ఇది పాత ప్రపంచం, చీచీ ప్రపంచం అని కూడా మీకు తెలుసు. పిల్లలైన మీరు కూడా చీచీగా అయిపోయారు. ఓ పతిత పావన తండ్రి, మీరు వచ్చి పతితులైన మమ్ములను ఈ దుఃఖధామం నుండి శాంతిధామానికి తీసుకెళ్ళండి అని మీ అంతకు మీరే అన్నారు. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు. ఇది మనసులోకి రావాలి. తండ్రి కూడా చెప్తున్నారు, నేను మీరు పిలవడం వలన మీ ఆహ్వానంపై వచ్చాను. రండి అని మీరు పిలిచేవారు కదా అని తండ్రి గుర్తు చేయిస్తూ ఉన్నారు. మేము పిలిచాము అని ఇప్పుడు మీకు జ్ఞాపకం వచ్చింది. డ్రామా అనుసారం కల్పక్రితం వలె బాబా వచ్చి ఉన్నారు. ప్రపంచంలోని వారు ప్రణాళికలు తయారు చేస్తారు కదా, ఇది కూడా శివబాబా ప్రణాళిక. ఈ సమయంలో అందరికీ వారి వారి ప్రణాళికలు ఉన్నాయి కదా. ఫలానావి చేస్తాము అనే పంచవర్ష ప్రణాళికలు తయారు చేస్తారు. మాటలు చూడండి ఎలా కలుస్తాయో. మొదట ఈ ప్రణాళికలు మొదలైనవి తయారు చేసేవారు కాదు, ఇప్పుడు ప్రణాళికలు తయారు చేస్తూ ఉంటారు. ఇది మా బాబా ప్రణాళిక అని పిల్లలైన మీకు తెలుసు. డ్రామా ప్లాన్ అనుసారం 5000 సంవత్సరాల క్రితం నేను ఈ ప్లాన్ తయారు చేశాను. మధుర సంతానమైన మీరు ఇక్కడ చాలా దుఃఖంలో ఉన్నారు, వేశ్యాలయంలో ఉన్నారు. ఇప్పుడు మిమ్మలను శివాలయంలోకి తీసుకెళ్లేందుకు నేను వచ్చాను. శాంతిధామము నిరాకార శివాలయము, సుఖధామము సాకార శివాలయం. ఈ సమయంలో పిల్లలైన మిమ్మల్ని తండ్రి తాజా చేస్తున్నారు. మీరు తండ్రి సన్ముఖంలో కూర్చొని ఉన్నారు కదా. శివబాబా వచ్చి ఉన్నారు అని బుద్ధిలో నిశ్చయం ఉంది. బాబా అను శబ్దం చాలా మధురమైనది. ఆత్మలైన మనము ఆ తండ్రి సంతానమని. మళ్ళీ పాత్రాభినయం చేసేందుకు ఈ బాబా వారిగా అవుతామని కూడా మీకు తెలుసు. ఎంత సమయం మీకు లౌకిక తండ్రులు లభించారు. సత్యుగం నుండి సుఖ దుఃఖముల పాత్రను అభినయించారు. ఇప్పుడు దుఃఖ పాత్ర పూర్తి అవుతుంది అని, సుఖాల పాత్ర కూడా పూర్తి 21 జన్మలు అభినయించాము అని మీకు తెలుసు. తర్వాత అర్ధకల్పం దుఃఖపు పాత్రను అభినయించారు. బాబా మీకు ఇదంతా స్మృతి తెప్పించి సరిగ్గా ఇలాగే జరిగింది కదా అని అడుగుతున్నారు. ఇప్పుడు మీరు మళ్ళీ అర్ధకల్పం సుఖ పాత్రను అభినయించాలి. ఈ జ్ఞానంతో మీ ఆత్మ సంపన్నంగా అవుతుంది, మళ్ళీ ఖాళీ అయిపోతుంది. తండ్రి మళ్ళీ సంపన్నంగా చేస్తారు. విజయమాల మీ కంఠంలో పడి ఉంది. కంఠంలో జ్ఞానమాల ఉంది. మనం ఇలా చక్రంలో తిరుగుతూ ఉంటాం. సత్యుగం, త్రేతాయుగం, ద్వాపర, కలియుగాల తర్వాత ఈ మధురమైన సంగమ యుగానికి వస్తాము. దీనిని మధురమైనది అని అంటారు. శాంతిధామము మధురమైనది కాదు, అన్నింటికంటే మధురమైనది పురుషోత్తమ కళ్యాణకారి సంగమ యుగం. డ్రామాలో మీది కూడా చాలా మంచి పాత్ర. మీరు ఎంతటి అదృష్టవంతులు. మీరు బేహద్దు తండ్రి వారిగా అవుతారు. తండ్రి వచ్చి పిల్లలైన మిమ్ములను చదివిస్తారు. ఎంత శ్రేష్టమైన సహజమైన చదువు. మీరు ఎంత ధనవంతులుగా అవుతారు.
ఇందులో శ్రమ చేయాల్సిన పని ఏదీ లేదు. డాక్టరు, ఇంజనీరు మొదలైన వారు ఎంత కష్టపడతారు. మీకైతే ఆస్తి లభిస్తుంది. తండ్రి సంపాదనపై పిల్లలకు హక్కు ఉంటుంది కదా. మీరు ఇది చదివి 21 జన్మలకు సత్యమైన సంపాదన చేసుకుంటారు. తండ్రిని స్మృతి చేసేందుకు అక్కడ మీకు ఏ నష్టము కలగదు. దీనినే నిరంతర జపము అని అంటారు. బాబా వచ్చి ఉన్నారు అని మీకు తెలుసు. నేను వచ్చాను అని తండ్రి కూడా చెప్తున్నారు. 2 చేతులతో చప్పట్లు మ్రోగుతాయి కదా. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే జన్మ జన్మాంతరాల పాపాలు భస్మం అయిపోతాయి. 5 వికారాల రావణుడు మిమ్ములను పాపాత్ములుగా చేశాడు. మళ్ళీ పుణ్యాత్ములుగా కూడా అవ్వాలి. మేం బాబా స్మృతి ద్వారా పవిత్రమై బాబా జతలో ఇంటికి వెళ్తాము అని బుద్ధిలో ఉండాలి. మళ్ళీ ఈ చదువు ద్వారా మీకు శక్తి లభిస్తుంది. ధర్మమే శక్తి అని దేవీ దేవత ధర్మానికే చెప్తారు. తండ్రి సర్వశక్తివంతులు కనుక తండ్రి ద్వారా మనకు విశ్వంలో శాంతి స్థాపించే శక్తి లభిస్తుంది. ఆ సామ్రాజ్యాన్ని మీ నుండి ఎవ్వరూ తీసుకోలేరు. అంతటి శక్తి లభిస్తుంది. రాజులకు ఎంతటి శక్తి లభిస్తుందో చూడండి. వారికి ఎంతగానో భయపడతారు. ఒక రాజుకు అనేక మంది ప్రజలు, సైన్యము మొదలైన ఉంటాయి. కానీ అవన్నీ అల్పకాలిక శక్తులు. అయితే ఇక్కడ 21 జన్మల శక్తి మీకు సర్వశక్తివంతుడైన తండ్రి ద్వారా విశ్వంపై రాజ్య పాలన చేసే శక్తి లభిస్తుంది అని ఇప్పుడు మీకు తెలుసు. ప్రేమ అయితే ఉంటుంది కదా. వాస్తవంలో ఇప్పుడు దేవతలు లేరు, అయినా వారిపై ఎంత ప్రేమ ఉంది. వారు సన్ముఖంలో ఉన్నప్పుడు వారిపై ప్రజలకు ఎంత ప్రేమ ఉంటుంది. స్మృతి యాత్ర ద్వారా ఈ శక్తినంతా తీసుకుంటూ ఉన్నారు. ఈ మాటలను మర్చిపోకండి. స్మృతి చేస్తూ చేస్తూ మీరు చాలా శక్తివంతులుగా అవుతారు. సర్వశక్తివంతులు అని ఇతరులెవ్వరిని అనరు. అందరికీ శక్తి లభిస్తుంది. ఈ సమయంలో ఎవ్వరిలోనూ శక్తి లేదు. అందరూ తమో ప్రధానమైపోయారు. మళ్ళీ ఆత్మలందరికీ ఒక్కరి నుండే శక్తి లభిస్తుంది. మళ్ళీ తమ రాజధానిలోనికి వచ్చి తమ తమ పాత్రలను అభినయిస్తారు. తమ లెక్కాచారాలను పూర్తి చేసుకొని మళ్ళీ ఇలాగే నెంబర్ వారుగా శక్తివంతులుగా అవుతారు. శక్తివంతులలో మొదటి నెంబర్ వారు ఈ దేవతలు. ఈ లక్ష్మీనారాయణులు పూర్తి విశ్వానికి యజమానులుగా ఉండేవారు కదా. మీ బుద్ధిలో పూర్తి సృష్టి చక్రమంతా ఉంది. ఎలాగైతే మీ ఆత్మలో ఈ జ్ఞానం ఉందో అలా బాబా ఆత్మలో కూడా పూర్తి జ్ఞానమంతా ఉంది. ఇప్పుడు మీకు జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాను. డ్రామాలో పాత్ర నిండి ఉంది. అది పునరావృతమవుతూ ఉంటుంది. మళ్ళీ ఆ పాత్ర 5000 సంవత్సరాల తర్వాత పునరావృతం అవుతుంది. ఇది కూడా పిల్లలైన మీకు తెలుసు. మీరు సత్యుగంలో రాజ్యం చేస్తారు. అప్పుడు తండ్రి విశ్రాంతి జీవితంలో ఉంటారు పైన. మళ్ళీ స్టేజ్ పైకి ఎప్పుడు వస్తారు? మీరు దుఃఖంలో ఉన్నప్పుడు బాబా ఈ సృష్టి రంగ మంటపం పైకి వస్తారు. వారిలో పూర్తి రికార్డు నిండి ఉంది అని మీకు తెలుసు. ఎంత చిన్న ఆత్మ, దానిలో ఎంత వివేకం ఉంటుంది. తండ్రి వచ్చి ఎంత వివేకాన్ని ఇస్తారు. మళ్ళీ అక్కడ సత్యుగంలో ఇదంతా మర్చిపోతారు. సత్యుగంలో మీకు ఈ జ్ఞానం ఉండదు. అక్కడ మీరు సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. సత్యుగంలో మీరే దేవతలుగా సుఖాన్ని అనుభవిస్తాము అని కూడా ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు బ్రాహ్మణులైనా మీరే మళ్ళీ దేవతలుగా అవుతున్నారు. ఈ జ్ఞానాన్ని బుద్ధిలో బాగా ధారణ చేయాలి. ఎవరికైనా అర్థం చేయించడంలో చాలా సంతోషం ఉంటుంది. మీరు వారికి ప్రాణదానాన్ని ఇస్తున్నట్లే అవుతుంది. మృత్యు వచ్చి అందరినీ తీసుకెళ్తుంది అని చెప్తారు కదా. మృత్యువు మొదలైనవి ఏవీ లేవు. ఇది తయారైన డ్రామా. నేను ఒక శరీరాన్ని వదిలి వెళ్ళిపోతాను, మళ్ళీ రెండవ దానిని తీసుకుంటాను. నన్ను ఏ మృత్యువు కబలించదు అని ఆత్మ చెప్తుంది. ఆత్మకు అనుభవం అవుతుంది. ఆత్మ గర్భంలో ఉన్నప్పుడు సాక్షాత్కారాలై దుఃఖాన్ని అనుభవిస్తుంది. లోపల శిక్షలను అనుభవిస్తుంది. అందుకే దానిని గర్భ జైలు అని అంటారు. ఎంత అద్భుతంగా ఈ డ్రామా తయారైంది. గర్భ జైలులో శిక్షలను అనుభవిస్తూ తమ సాక్షాత్కారాన్ని ఏమేం చేశామనేది అనుభవం చేసుకుంటారు. శిక్ష ఎందుకు లభిస్తుంది? సాక్షాత్కారం చేయిస్తారు కదా.
నియమ విరుద్ధమైన ఈ పనులు చేశావు, ఫలానా వారికి దుఃఖాన్ని ఇచ్చావు మొదలైనవన్నీ అక్కడ సాక్షాత్కారం అవుతాయి. అయినా వెలుపలికి వచ్చి పాపాత్ములుగా అవుతారు. పాపాలన్నీ ఎలా భస్మం అవుతాయి? స్మృతి యాత్ర ద్వారా, స్వదర్శన చక్రాన్ని త్రిపుట ద్వారా మీ పాపాలు సమాప్తమవుతాయి అని పిల్లలకు తెలియజేయబడింది. అతి మధురమైన స్వదర్శన చక్రధారి పిల్లలారా, మీరు 84 జన్మలు ఈ స్వదర్శన చక్రాన్ని బుద్ధిలో త్రిప్పినట్లయితే మీ జన్మ జన్మాంతరాల పాపాలు సమాప్తమవుతాయి. సృష్టి చక్రాన్ని కూడా స్మృతి చెయ్యాలి. ఎవరైతే జ్ఞానాన్ని ఇచ్చారో వారిని కూడా స్మృతి చెయ్యాలి. బాబా మిమ్మల్ని స్వదర్శన చక్రధారులుగా చేస్తున్నారు, తయారు చేస్తారు. కానీ ప్రతిరోజు క్రొత్త వారు వస్తారు కనుక వారిని కూడా రిఫ్రెష్ చేయాల్సి ఉంటుంది. మీకు పూర్తి జ్ఞానం అంతా లభించింది. మీరు ఇక్కడికి పాత్ర చేయడానికి వచ్చారు. 84 జన్మల చక్రంలో తిరిగారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఇలా చక్రాన్ని త్రిప్పుతూ ఉంటారా? పిల్లలు చాలా మర్చిపోతారు అని బాబాకు తెలుసు. చక్రాన్ని త్రిప్పడంలో ఏ కష్టము లేదు. సమయం చాలా లభిస్తుంది. అంతిమంలో మీకు ఈ స్వదర్శన చక్రధారి స్థితి ఉంటుంది. మీరు ఇలా తయారవ్వాలి. సన్యాసులు ఈ శిక్షణను ఇవ్వలేరు. స్వదర్శన చక్రం గురించి స్వయం గురువులకు కూడా తెలియదు. వారు కేవలం గంగా తీరానికి నడవండి అని చెప్తారు. ఎన్ని స్నానాలు చేస్తారు? చాలామంది స్నానాలు చేయడం వలన గురువులకు సంపాదన అవుతుంది. క్షణక్షణము యాత్రకు వెళ్తారు. ఇప్పుడు ఆ యాత్రకు ఈ యాత్రకు ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. ఈ యాత్ర ఆ యాత్రలన్నింటినీ విడిపించేస్తుంది. ఈ యాత్ర ఎంత సహజమైనది. చక్రాన్ని కూడా త్రిప్పండి. 4 వైపులా తిరిగాం కానీ ఎల్లప్పుడూ దూరంగానే ఉన్నాము అని పాట కూడా ఉంది. బేహద్దు తండ్రి నుండి దూరంగా ఉండినారు. ఇది మీకు అనుభవం అవుతుంది. వారికి అర్థం తెలియదు. చాలా తిరుగుతూ ఉండేవారమని ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు ఈ తిరగడం నుండి మీరు ముక్తులైపోయారు. తిరగడం వలన ఎవ్వరూ దగ్గరకు రాలేదు, ఇంకా దూరం అవుతూ పోయారు. ఇప్పుడు డ్రామా అనుసారంగా అందరినీ జతలో తీసుకెళ్లేందుకు తండ్రే రావాల్సి ఉంటుంది. మీరు తప్పకుండా నా మతానుసారం నడుచుకోవాలి, పవిత్రంగా అవ్వాలి అని బాబా చెప్తున్నారు. ఈ ప్రపంచాన్ని చూస్తూ చూడనట్లు ఉండాలి. క్రొత్త ఇల్లు నిర్మాణం పూర్తి అయ్యే వరకు పాత ఇంట్లోనే ఉండాల్సి ఉంటుంది. వారసత్వం ఇచ్చేందుకు తండ్రి సంగం యుగంలోనే వస్తారు. బేహద్దు తండ్రిది, బేహద్దు ఆస్తి. తండ్రి ఆస్తి మాదేనని పిల్లలకు తెలుసు. ఆ ఖుషీలో ఉంటారు. వారు కూడా సంపాదన చేసుకుంటారు. తండ్రి ఆస్తి కూడా లభిస్తుంది. మీకు వారసత్వమే లభిస్తుంది. అక్కడ మీకు ఈ స్వర్గ వారసత్వం ఎలా లభించిందో తెలియదు. అక్కడ మీ జీవితం చాలా సుఖంగా ఉంటుంది. ఎందుకంటే మీరు తండ్రిని స్మృతి చేసి శక్తి తీసుకుంటారు. పాపాలను సమాప్తం చేసే పతిత పావనుడు ఒక్క తండ్రి మాత్రమే. తండ్రిని స్మృతి చేయడం వలన, స్వదర్శన చక్రాన్ని త్రిప్పడం వలన మాత్రమే మీ పాపాలు సమాప్తమవుతాయి. దీనిని బాగా గుర్తుంచుకోండి. దీనిని అర్థం చేయిస్తే చాలు. ముందు ముందు మీరు ఎక్కువగా వాద వివాదం చేసే అవసరమే ఉండదు. ఒక్క సంకేతమే చాలు. బేహద్దు తండ్రిని స్మృతి చేస్తే మీ పాపాలు సమాప్తమైపోతాయి. మీరు నర్ని నుండి నారాయణుడిగా, నారి నుండి లక్ష్మిగా ఎందుకు వస్తారు? ఇది జ్ఞాపకం ఉంది కదా. వేరెవ్వరి బుద్ధికి ఈ విషయాలు తోచవు. మీరు ఇక్కడికి వస్తారు. మేం బాప్దాదా వద్దకు క్రొత్త ప్రపంచం అనగా స్వర్గ వారసత్వమును తీసుకునేందుకు వెళ్తాము అని మీ బుద్ధిలో ఉంటుంది. తండ్రి చెప్తున్నారు, స్వదర్శన చక్రధారులు అవ్వడం వలన మీ వికర్మలు వినాశనం అవుతాయి. ఇప్పుడు మీ జీవితాన్ని వజ్రతుల్యంగా ఎవరు చేస్తున్నారు వారిని చూడండి. ఇందులో చూడవలసిన విషయాలేవీ లేవని కూడా మీకు తెలుసు. దీనిని మీరు దివ్య దృష్టి ద్వారా తెలుసుకుంటారు. ఆత్మయే శరీరం ద్వారా చదువుతుంది. ఈ జ్ఞానం ఇప్పుడే లభించింది. మనం ఏ కర్మ చేస్తామో అది ఆత్మయే శరీరం తీసుకుని చేస్తుంది. బాబా కూడా చదవాల్సిందే. అంటే బ్రహ్మబాబా, శివబాబా చదివించాల్సిందే. తండ్రి పేరు ఎల్లప్పుడూ శివుడే. శరీరం పేర్లు మారిపోతాయి. ఈ శరీరం కూడా నాది కాదు, ఇతని శరీరం అంటే బ్రహ్మ శరీరం, ఇతని ఆస్తి.
శరీరం ఆత్మకు ఆస్తి కదా, దీని ద్వారానే పాత్ర చేస్తుంది. ఇది పూర్తి సహజంగా అర్థమయ్యే విషయం. ఆత్మ అందరిలోనూ ఉంది. అందరి శరీరాల పేర్లు వేరువేరుగా ఉంటాయి. వీరు పరమాత్మ, సుప్రీం ఆత్మ, ఉన్నతాతి ఉన్నతమైన వారు. భగవంతుడు ఒక్కడే సృష్టికర్త. ఇప్పుడు మీకు తెలుసు ఆ విషయం. మిగిలిన వారంతా పాత్రను అభినయించే రచన. ఆత్మలు ఎలా వస్తాయో కూడా మీరు తెలుసుకున్నారు. మొట్టమొదట ఆది సనాతన దేవీ దేవత ధర్మమాత్మలు కొద్దిమంది మాత్రమే ఉంటారు. మళ్ళీ సత్యుగంలో ప్రారంభంలోనే వచ్చేందుకు చివరిలో యోగ్యులుగా అవుతారు. ఈ సృష్టి చక్రము మాల వంటిది, తిరుగుతూనే ఉంటుంది. మాలను మీరు త్రిప్పిన వారు అన్ని మనులు చక్రంలో తిరుగుతాయి కదా. సత్యుగంలో భక్తి కొద్దిగా కూడా ఉండదు. తండ్రి అర్థం చేయించారు, హే ఆత్మల్లారా, నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి. మీరు ఇంటికి తప్పకుండా రావాలి. వినాశనం సమీపంలోనే ఉంది. స్మృతి ద్వారానే పాపాలు సమాప్తమవుతాయి. శిక్షలు అనుభవించడం ద్వారా కూడా ముక్తులైపోతారు. మంచి పదవి కూడా లభిస్తుంది. లేకుంటే చాలా శిక్షలు అనుభవించవలసి వస్తుంది. నేను పిల్లలైనా మీకు చాలా మంచి ముఖ్యమైన అతిథిని. నేను పూర్తి విశ్వాన్ని పరివర్తన చేస్తాను. పాత విశ్వాన్ని క్రొత్తదిగా చేస్తాను. తండ్రి కల్పము వచ్చి విశ్వాన్ని పరివర్తన చేసి పాత విశ్వాన్ని క్రొత్తదిగా చేస్తారు అని మీకు కూడా తెలుసు. ఈ విశ్వము క్రొత్త నుండి పాతదిగా, పాత నుండి క్రొత్తదిగా అవుతుంది. మీరు ఈ సమయంలో చక్రాన్ని త్రిప్పుతూ ఉంటారు. తండ్రి బుద్ధిలో జ్ఞానం ఉంది. చక్రం ఎలా తిరుగుతుందో వారు వర్ణన చేస్తారు. మీ బుద్ధిలో కూడా చక్రం ఎలా తిరుగుతుందో ఆ జ్ఞానం ఉంది. బాబా వచ్చి ఉన్నారు అని. వారి శ్రీమతానుసారం మనం పావనంగా అవుతామని మీకు తెలుసు. స్మృతి ద్వారానే పావనంగా అవుతారు. తర్వాత ఉన్నత పదవి పొందుతారు. పురుషార్థం చేయించడం కూడా తప్పనిసరి. పురుషార్థం చేయించేందుకు ఎన్ని చిత్రాలు మొదలైనవి తయారు చేస్తారు. ఎవరైతే వస్తారో వారికి మీరు 84 జన్మల చక్రం చూపించి అర్థం చేయిస్తారు. తండ్రిని స్మృతి చేయడం ద్వారా మీరు పతితుల నుండి పావనంగా అవుతారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, జ్ఞానాన్ని బుద్ధిలో బాగా ధారణ చేసి అనేక ఆత్మలకు ప్రాణదానం ఇవ్వాలి. జ్ఞానదానమే ప్రాణదానం అంటే. స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, ఈ మధురమైన సంగం యుగంలో మీ సంపాదనతో పాటు తండ్రి శ్రీమతానుసారం నడిచి వారి నుండి వారసత్వాన్ని పూర్తిగా తీసుకోవాలి. మీ జీవితాన్ని సదా సుఖమయంగా చేసుకోవాలి. వరదానం, అన్ని వరదానాలను సమయానికి కార్యంలో ఉపయోగించి ఫలీభూతంగా చేసుకునే ఫలస్వరూప భవ. బాప్ దాదా ద్వారా ప్రతి సమయం ఏ ఏ వరదానాలు లభించాయో వాటిని సమయానికి కార్యంలో ఉపయోగించండి. కేవలం వరదానం విని ఈరోజు చాలా మంచి వరదానం లభించింది అని సంతోషించడం కాదు. వరదానాలను కార్యంలో ఉపయోగించడం ద్వారా ఆ వరదానాలు స్థిరంగా ఉంటాయి. వరదానాలైతే అవినాశి తండ్రి ఇస్తారు, కానీ వాటిని ఫలీభూతం చేసుకోవాలి. అందుకోసం వరదానానికి పదే పదే స్మృతి అనే నీటినివ్వండి. వాటిని మాటి మాటి గుర్తు చేసుకోవాలి. వరదానం యొక్క స్వరూపంలో స్థితమయ్యే సూర్యరశ్మినివ్వండి. అప్పుడు వరదానాల ఫలస్వరూపంగా అయిపోతారు. స్లోగన్, విశేషతలు ప్రభు ప్రసాదం. మీలో ఏవైనా విశేషతలు ఉండనే, అవన్నీ కూడా బాబా ఇచ్చినటువంటివి. వాటిని సేవలో ఉపయోగించండి, పంచండి మరియు పెంచుకోండి. పంచుతూ ఉండే కొలది పెరుగుతూ ఉంటాయి. అవ్యక్త ఇషారా, పాత సంస్కారాన్ని పరివర్తన చేసుకొని సంస్కార మిలనం యొక్క రాస్ చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. మీకు ఎప్పుడైనా ఎవరి ఆలోచనలైనా స్పష్టంగా అనిపించకపోయినప్పటికీ నా అని ఎప్పుడు అనరాదు. నా అంటే లేదు, కాదు, ఇలాగా.
శబ్దం ఎప్పుడు మీ నుండి వారు ఏదైనా చెప్పని సదా హాజీ అనే వెలువడాలి. హాజీ అంటే సరేనండి, అలాగేనండి, చేస్తాను, ఇలాగా. సమయం చూసి తర్వాత మీరు సూచన ఇవ్వవచ్చు. దానిలోని లాభ నష్టాలు, చేస్తే బాగుంటుందా లేదా, ఇవన్నీ. ఒకవేళ వారు చెప్పిన సమయంలో అయ్యేది లేదు, నాకు కాదు, ఇలా చెప్పి వారి మాటలను త్రుంచినట్టు కట్ చేస్తే సంస్కారాల ఘర్షణ జరుగుతుంది. కనుక హాజీ చేస్తాను అంటూ భూమిని తయారు చేయండి, వారి మనస్సును మెత్తగా చేయండి. తర్వాత సమయం చూసి సూచన ఇవ్వండి. అప్పుడు వారు మంచిగా అయి ఉంటుంది కాబట్టి, వారి మనస్సు మెత్తగా అయి ఉంటుంది కాబట్టి మీరు చెప్పేది నాటుకుంటుంది. సంస్కారాలను కలుపుకొని వెళ్ళే విధి ఇదియే. ఓం శాంతి.